నమస్తే, ఐఎమ్ సునంద. వెల్కమ్ టు నందస్ రేఖీ వరల్డ్ అండ్ మెడిటేషన్. ఈరోజు మనము రేఖీ చీ బాల్ ఎనర్జీ గురించి తెలుసుకుందాము. చీ బాల్ ఎనర్జీ తోటి ఎలా హీలింగ్ చేసుకోవాలి, అసలు చీ బాల్ అంటే ఏంటి, ఎలా తయారవుతుంది, దీన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి విషయం గురించి ఈరోజు డిస్కషన్ చేసుకుందాము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్స్ తెలుపుకుంటున్నాను. అండ్ మరి కొత్తగా ఈ నా ఛానల్ని చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చీబాల్ అంటే ఏంటి, రేఖీ చీబాల్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉంటుంది. బట్ ఎలా వాడాలి, దీనిని ఏ విధంగా తయారు చేయాలి, ఈరోజు నాకు తెలిసినటువంటి విషయాన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. చీ బాల్ అంటే, చీ అంటే ఏంటి అంటే, చీ అంటే ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, నథింగ్. చీ అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, ఇంకా వేరే పదం ఏమీ లేదు. బాల్ అంటే తెలుసు మనకు, ఒక గుండ్రటి గోళాకార ఆకారంలో ఉండేటువంటిది. అండ్ ఈ చీ బాల్ మరి కాంతితోటి బాల్ ఎలాగ తయారవుతుంది అని చెప్పనేసి మనకి కొంత సందేహం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ విషయం గురించి తెలుసుకుందాము. మనము ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డ్ చేత కప్పబడి ఉన్నాము. మనమే కాదు, ప్రతి జీవరాశి, భూమి మీద ఉండేటువంటి ప్రతి వస్తువు, ప్రతి పుట్ట, గుట్ట, చెట్టు అండ్ ప్రతి ప్రదేశంలో కూడా ఒక విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం చేత ఆవరించబడి ఉంది అనేసి మనం తెలుసుకున్నాము ఇదివరకు వీడియోస్లో. రేఖీ అంటే కూడా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, చీ అంటే కూడా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, ద గుడ్ ఎనర్జీ. గుడ్ ఎనర్జీ అంటే ఇంకా దైవశక్తిని మించినటువంటి గుడ్ ఇంకేది లేదనమాట. సో ఈ ఎనర్జీని మనము ఎలాగ తీసుకొనేసేసి ఈ బాల్ని తయారు చేయాలి, ఈ బాల్ని మనం ఏ పనికి వాడుకోవచ్చు అని చెప్పని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మన చుట్టూర్తా కూడా ఆవరించబడి ఉన్నటువంటి శక్తి అని చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు. సో ఆ శక్తి గురించి ఏంటి అని అంటే, ఆ శక్తిని మనకి ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. ఈ శక్తి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ప్రస్తుతం వరకు మనకు ఎరుకలేనందువల్ల మనకి పొద్దున్నుంచి అంత పనులు చేసుకోవడానికి, ఆఫీస్ పనులు, ఇంటి పనులు, బిజినెస్ పనులు ఇవన్నీ చేసుకోవడానికి కోసంగా ఉపయోగపడి, మళ్ళీ రాత్రి సమయాల్లో నిద్రపోయినప్పుడు మళ్ళీ శక్తిని ఇస్తే మళ్ళీ తెల్లవారు లేచి ఈ పనులన్నీ చేసుకోవడానికి వరకే మనం ఈ శక్తిని ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ రేఖీ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, రేఖీ ప్రాక్టీషనర్స్, రేఖీ మాస్టర్స్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ ఎనర్జీతోటి ఏమేం పనులు మనకి సులువుగా ఉండేలాగా, మన జీవితంలో అవసరమైనటువంటి పనులకి వాడుకునేలాగా వీళ్ళు ఈ యొక్క ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనము మన హ్యాండ్స్ త్రూ ఈ 5 ఫింగర్స్, ఈ చేతికి 5 ఫింగర్స్, ఈ చేతికి 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ త్రూ అంతా కూడా మనకి మన ఫింగర్స్ నుంచి ఈ ఎడ్జెస్లో నుంచి మనకి ఎనర్జీ అనేటువంటిది ఇలా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. రేఖీ మాస్టర్స్కి అయితే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట ఫ్లో. మామూలుగా కూడా అవుతుంది, బట్ రేఖీ మాస్టర్స్కి ఎక్కువ హీలింగ్ ఇచ్చేవాళ్ళు, ఎక్కువ రేఖీ ప్రాక్టీస్ చేసుకునేటువంటి వాళ్ళు, హీలింగ్ ఇవ్వకపోయినా సరే ఇవ్వాలి అని తలంపు వచ్చినప్పుడు ఇటువంటి భావనని వాళ్ళు ఫీల్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటారన్నమాట. ఎందుకు అనంటే, చేతుల నుంచి ఎందుకు ఈ ఎనర్జీ అంతా కూడా ఈ విధంగా మనకి అవుట్ సైడ్కి వస్తూ ఉంటుంది, బయటకంతా కూడా వస్తూ ఉంటుంది అంటే, మనం అంతా కూడా ఒక విద్యుదయస్కాంత శక్తి క్షేత్రంలోనే మనము అక్కడనే దాని చేత ఆవరించబడి ఉన్నాము కదా. మరి మనం ఎవరికైనా సరే హీలింగ్ ఇవ్వాలి అన్నటువంటి సద్భావన వచ్చింది అని అంటే, ఇక్కడ హీలింగ్ ఇవ్వటము అని అంటే ఏంటి అని అంటే, ఇక్కడ నేను ఒక చిన్న విషయం క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నాను. ఇక్కడ హీలింగ్ ఇవ్వటము అని అంటే, దిస్ ఈజ్ నాట్ మై పాకెట్ ఎనర్జీ. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. మనం ఆ శక్తిని ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళకి డైవర్ట్ చేయగలుగుతాం. మనం జస్ట్ ఆ ఎనర్జీని ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఈ న్యాచురల్గా ఫ్లో అయ్యేటువంటి శక్తిని మనము డైవర్ట్ చేస్తామంతే. ఆ ఎనర్జీని నా చుట్టూ అంతా కూడా వ్యాపించి ఉంది కదా అంటే, నా చుట్టూ ఉన్న వ్యాపించిన శక్తిని ఎత్తుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఈ ఆవరించబడి ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఇది నీది కాదు, నాది కాదు, ద హోల్ యూనివర్స్, ద హోల్ వరల్డ్, ద హోల్ ఎర్త్ అంతా కూడా ఎనర్జీ చేత కప్పబడి ఉంటుందన్నమాట. సో ఈ కప్పబడి ఉన్నటువంటి, ఈ ఆవరించబడి ఉన్నటువంటి ఈ శక్తిని మనము మన హెల్త్లు బాగు చేసుకోవడానికి, పరిస్థితులు బాగు చేసుకోవడానికి, దైవశక్తికి కనెక్ట్ అవ్వటానికి,
ఇతరులకి కూడా వాళ్ళకి ఏదైనా నలతగా ఉంది అంటే వాళ్ళకి కూడా నయం చేయడానికి కోసంగా, సో వాళ్ళకి కూడా ఏదైనా పరిస్థితులు బాగోలేదు అన్నప్పుడు మీకు ఓకే అని అనిపిస్తే, ఒక కట్టసీ ఫీలింగ్ అని అనిపిస్తే, అప్పుడు యూ కెన్ డైవర్ట్ దిస్ ఎనర్జీ టు అదర్ పర్సన్. ఓకే, ఈ విధంగా మనము ఈ ఎనర్జీని ఉపయోగించుకుంటూ ఉంటాము. మన చుట్టూర్త ఇంత శక్తి ఆవరించబడి ఉంది అని చెప్పనన్నప్పుడు మరి మన లోపల కూడా ఎంతో శక్తి ఉంది కదా. మరి ఎన్నో బ్యాటరీస్ ఉన్నాయి మన లోపల, 7 మెరిడియన్ పాయింట్స్ ఉన్నాయి. అంటే షట్ చక్రాస్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో అవన్నీ మేజర్ బ్యాటరీస్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మన హోల్ బాడీలో అండ్ హ్యాండ్స్లో, ఈ మిడిల్ ఆఫ్ ద పామ్లో, ఇక్కడ 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 ఈ హ్యాండ్స్లో ఇక్కడ అండ్ ఫీట్ కింద ఇక్కడంతా కూడా కొన్ని మినీ అండ్ మేజర్ బ్యాటరీస్ అనేటువంటివి కలిగి ఉన్నాం మనము. సో ఈ బ్యాటరీస్లో అంతా కూడా మన చుట్టూరుతో ఉన్నటువంటి శక్తి ఎలాగో నిండుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన లోపల దైవిక భావన అనేటువంటిది ఏర్పడి మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధనలలోకి వస్తామో, రేకీ నేర్చుకుంటామో, రేకీకి కనెక్ట్ అవుతామో, సో అప్పుడు మన లోపల నుంచి ఫుల్గా ఎనర్జీ అనేది ఫ్లో అవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది చాలామంది రేకీ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా గమనించి ఉంటారు. ఈ యొక్క ఆవరించబడి ఉన్నటువంటి ఎనర్జీ, పైనుంచి వస్తున్నటువంటి ఎనర్జీ, దిస్ ఈజ్ నాట్ అవర్ పాకెట్ ఎనర్జీ, అగైన్ ఐఎమ్ టెలింగ్. సో ఈ ఆవరించబడి ఉన్నటువంటి శక్తిని ఒక టెక్నిక్ ద్వారా అవతల పర్సన్కి, అవతల యొక్క పరిస్థితులకి సరి చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా మనం ఉపయోగించుకునేటువంటి టెక్నిక్ గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం మనము. మనకి ఎప్పుడైతే ఈ శక్తి అంతా ఆవరించబడి ఉంది అని చెప్పి తెలుసుకున్నామో, మరి మన హ్యాండ్స్ త్రూ అంతా కూడా ఫ్లో అవుతుంది అని చెప్పనేసి తెలుసుకున్నామో, మామూలుగా దీని యొక్క ఎరుక ఉండదు. ఎప్పుడైతే మనము ఈ రేకీ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకి ఈ యొక్క ఎనర్జీ అంతా కూడా ఏ విధంగా వెళ్ళి అవతల పర్సన్ దాకా వెళ్ళి రీచ్ అవుతుంది అన్నటువంటి విషయం గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది అన్నమాట మనకి. మనము మన హ్యాండ్స్లో కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా, ఈ విద్యుదయస్కాంత శక్తి అంతా కూడా నిండి ఉంది అన్నదానికి మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని చూద్దాము. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. మన ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ని ఇలా 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 రబ్ చేయండి 5 to 10 times. ఇలాగా రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అనమాట, ఒక రాపిడి అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ రాపిడి అనేటువంటిది ఏర్పడుతుందో మన హ్యాండ్స్లో ఏమవుతుంది అంటే కొంత టింగ్లింగ్ సెన్సేషను అండ్ కొంత వైబ్రేషను అండ్ ఒక వామ్ ఫీలింగు అనేటువంటిది మనకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. సో మళ్ళీ ఇది అలాగే ఒక 2-3 సార్లు మనం ఇలా చేస్తూ వచ్చామనుకోండి, ఇలా బాగా ఫ్రిక్షన్ వచ్చేలాగా చేసి, రాపిడి వచ్చేలాగా ఈ 2 చేతుల్ని రబ్ చేసేసి మనము ఈ చేతుల్ని ఇలా వదిలామనుకోండి, షేక్ అవుతూ ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది మనకి ఈ హ్యాండ్స్ అంతా కూడా. ఇక్కడ కావాలని షేక్ చేయటం కాదు, మీరు ట్రై చేయండి, వీడియో చూస్తూ కూడా మీరు ప్రాక్టికల్ చేసి చూడండి. సో ఈ హ్యాండ్స్ ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ వైబ్రేషన్ అనేది మొదలవుతుందో, ఈ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది మొదలవుతుందో, ఈ హ్యాండ్స్ని దూరంగా తీసుకొస్తూ ఉంటే ఈ 2 హ్యాండ్స్ ఏమవుతాయి అంటే ఒక ఆకర్షణకు గురయ్యి దగ్గరికి నెమ్మదిగా దగ్గరికి జరపబడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా 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 మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట హ్యాండ్స్ అనేటువంటిది. మనం కావాలని చెయ్యక్కర్లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. సో ఇది 2 చేతులు కూడా దగ్గరికి గుంజబడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ చీబాల్ని ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాము. ఈ చీబాల్ ఎనర్జీది మనము తయారు చేసుకునే ముందు మనం ఏం చేయాలి అంటే దీర్ఘమైనటువంటి ఇన్హేల్ ఎగ్జేల్ ఒక 3 times చేయాలి. ఎందుకు అంటే మన మైండ్ ఫ్రీ అప్ అయిపోవడానికి అన్నమాట. బాగా ఆలోచనలు ఏమైనా ఉన్నా కానీ ఫ్రీ అప్ అయిపోతుంది అనమాట. సో 3 times ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఈ 2 హ్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఏం చేయాలి అని అంటే, కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, అండ్ కళ్ళు ఓపెన్ చేసి కూడా చేయొచ్చు, దీని మీద దృష్టి పెట్టి కూడా చేయొచ్చు, లేదా కళ్ళు క్లోజ్ చేసుకొని కూడా మనము ఈ యొక్క ప్రాసెస్ని చేయొచ్చు. మనము ఈ ప్రాసెస్ని చేస్తూ ఎప్పుడైతే ఇలా రబ్ చేస్తూ ఇక్కడ ఒక శక్తి అనేటువంటిది ఏర్పడుతుందో, ఒక ఫ్రిక్షన్, ఒక రాపిడి ఏర్పడుతుందో, అండ్ ఒక టింగ్లింగ్ సెన్సేషన్ అనేది ఏర్పడుతుందో, దాన్ని అప్పుడు మనం పక్కకు తీసాము అంటే వేళ్లలో అంతా కూడా మనకి ఏదో ఒక సరఫరా అవుతున్నట్టుగా, సప్లై అవుతున్నట్టుగా అండ్ ఎక్స్పీరియన్స్ అవుతాము. అప్పుడు ఈ 2 చేతులు వచ్చేసేసి మన హృదయ ప్రాంతం దగ్గరికి తీసుకునేసి వచ్చి ఈ విధంగా పెట్టుకోవాలి. నో ప్రాబ్లం, హ్యాండ్స్ 2 మరీ దగ్గరికి రావచ్చు, ఇలా వాలొచ్చు, ఇలా పైకి లేయచ్చు, ఎట్లా ఉన్నా ప్రాబ్లం లేదు. మరి కిందకి మాత్రం పెట్టుకోకుండా హార్ట్ ప్రాంతంలోకి ఈ 2 హ్యాండ్స్ కూడా మనం లిఫ్ట్ చేసేసి ఇక్కడ ఈ విధంగా పెట్టుకునేసేసి ఒక కాంతిని ఇక్కడ విజువలైజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రొటేట్ చేయడం మొదలు పెట్టాలి.
హ్యాండ్స్ 2 కప్ షేప్లో ఉండాలి. ఈ హ్యాండ్ 2 కప్ షేప్లో ఉండేసేసి మనం రబ్ చేసుకున్న తర్వాత ఈ రెంటి మధ్యలో ఒక ఎనర్జీ బాల్ ఉన్నట్టుగా మనం విజువలైజ్ చేసుకునేసేసి ఎంతగా విజువలైజ్ చేసుకుంటే అంత బాగా కాంతి బాల్ అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ చీ బాల్ని మనం తయారు చేసుకునే ముందు రేకీని ఇన్వోక్ చేసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇన్వోక్ ద రేకీ ఎనర్జీ. థ్యాంక్స్ టు రేకీ మాస్టర్స్, రేకీ గైడ్స్, all astral masters and astral guides, all angels and Dr. Usui to myself, please make this process successful. ఎప్పుడైతే ఇలా ఇన్వోక్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ లెవెల్ మాస్టర్స్ అవుతే రేకీ మాస్టర్స్ అవుతే ఫస్ట్ లెవెల్ సింబల్ వేసుకోండి చోకూరే. సెకండ్ లెవెల్ రేకీ మాస్టర్స్ అవుతే సేహేకి హాషోజేషన్ అనే సింబల్ వేసుకోండి. థర్డ్ లెవెల్ రేకీ మాస్టర్స్ అవుతే ఈ 3 సింబల్స్ కలిపి దాక్యోమితో కలిపి ఈ 4 సింబల్స్ కూడా వేసుకునేసేసిన తర్వాత ఈ ఎనర్జీ బాల్ని మనం విజువలైజ్ చేసుకొని దాని మీద మనము ఈ ముద్రలు ఈ సింబల్స్ అన్నీ కూడా మనం వేసుకున్న తర్వాత మనము బాగా ఒక డీప్ మెడిటేషన్లోకి లాగా ఒక 2-3 సెకండ్స్ మనం అలా ఒక ట్రాంక్విలైజేషన్ స్టేట్లో ఆ ఎనర్జీని విజువలైజ్ చేసుకుంటూ ఆ సింబల్స్ అన్నిటినీ కూడా అక్కడ చీ బాల్లో మనం విజువలైజ్ చేసుకుంటూ ఒక కాంతి బాల్ లాగా ఇది మన 2 చేతుల మధ్యలో రొటేట్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇమాజినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం ఈ విధంగా విజువలైజ్ చేసుకుంటామో విజువలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఎనర్జీ బాల్కి మనం ఎప్పుడైతే ఈ సింబల్స్ వేస్తామో సింబల్స్ వేసి ఈ రేకి ఎనర్జీని ఇన్వోక్ చేస్తామో మరింత బలంగా కొంతమంది బరువుగా ఫీల్ అవుతుంటారు. హ్యాండ్స్ ఇలా బరువుగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇలా కుంగిపోతూ ఉంటాయి, మళ్ళీ తీసుకొచ్చి ఇలా పెడుతూ ఉంటారు. ఇది వాళ్ళ డెడికేషన్ మీద ఉంటుందన్నమాట. ఎంత దీక్షగా వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంతగా దీని మీద వాళ్ళకి గురి ఉంది, పట్టు ఉంది అనేటువంటి దాని మీద అది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ మనకి రెడీగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ కాంతి బాల్ని ఈ చీ బాల్ని మనము దేనికోసం ఉపయోగించదలుచుకున్నాము, ఏ విషయం కోసం ఉపయోగించదలుచుకున్నాము, నా పర్సనల్ హెల్త్ కోసమా, ఓకే, లేదా నేను నాకు ప్రొటెక్షన్ షీల్డ్ వేసుకోవడానికి కోసంగానా, నా పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి కోసంగానా, లేదు ఇతర వ్యక్తులు నా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ చెప్పినప్పుడు ఏదో ఒక మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు వాళ్ళని అలాగ వదిలేయలేం కదా, వాళ్ళ కర్మలే అనేసి అలాగ వదిలేయలేం కదా. తలనొప్పి వస్తే తలనొప్పి మాత్ర తెచ్చిస్తుంటాము, ఒళ్ళు నొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు మాత్ర తెచ్చిస్తుంటాము. ఈ మందు మాకు ఇవన్నీ వేసేదానికంటే కూడా ఈ రేకి ఎనర్జీని సహజ సిద్ధమైనటువంటి దైవిక శక్తిని మనం ఉపయోగించుకునేసేసి ఆ ఎదుటి పర్సన్కి మనము హీలింగ్ చేయటము అనేది, మనం హీలింగ్ ఇక్కడ మన ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన దగ్గర ఎనర్జీ మనము ఉపయోగించటం లేదు. కుప్ప తెప్పగా పడి ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని వాడుకునే విధానం రేకీ మాస్టర్స్కి తెలుసు కాబట్టి ఆ రేకీ ఎనర్జీతోటి మనము ఈ కాంతి బాల్ని తయారు చేసేసి దీనిలో ప్రోగ్రామింగ్ చేస్తామన్నమాట. ఏమని ప్రోగ్రామింగ్ చేస్తాము అంటే ఈ కాంతి బాల్ని నేను స్వీకరిస్తున్నాను అని తల పై భాగం నుంచి మొత్తం ఇలా నెమ్మదిగా అలా 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 రోల్ చేసుకుంటూ కాళ్ళ భాగం దాకా తీసుకొని వెళ్ళేసేసి కన్నా ఒక 10 to 20 minutes అలాగే మెడిటేషన్లో కూర్చుంటే ఒక కాంతిలో వాళ్ళు ఇమ్మీడియట్గా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లోపల ఇన్నర్ హీలింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏదైనా పెయిన్స్ కానీ ఏవైనా అనీజినెస్ కానీ ఉంటే అవి రిలీఫ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చూసారా, ఇక్కడ వితౌట్ మెడిసిన్ ఇక్కడ మనకి ఈ రేకి ఎనర్జీ అనేటువంటిది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ఇది మనకి నెక్స్ట్ ఇతరులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ చీబాల్ ఎనర్జీ, ఈ చీబాలు అనేటువంటిది అంటే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇతరులకి కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. మరి మనకి తలనొప్పి వస్తే ఎలా ఉంటుందో ఇతరులకు తలనొప్పి వస్తే కూడా అలాగే ఉంటుంది. అది నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు, బట్ సిమ్టమ్స్ సిమిలర్గానే ఉంటూ ఉంటాయి, సేమ్గానే ఉంటూ ఉంటాయి. సో ఏ విధంగా మనం ఈ ప్రాసెస్ చేసి మనం ఈ ఎనర్జీ బాల్ని తయారు చేసామో ఈ చీ బాల్ని మనము ఎవరికి ఈ ఎనర్జీ బాల్ని మనం పంపించాలి అని చెప్పనేసేసి మనం అనుకుంటున్నామో మనస్సులో వాళ్ళ పేరు కూడా చెప్పుకోవాలి. థ్యాంక్స్ టు మై సెల్ఫ్ అని చెప్పుకున్న తర్వాత థ్యాంక్స్ టు XYZ, ఏ పర్సన్కి మనము ఈ
చీబాల్ని పంపించదలుచుకున్నామో వాళ్ళ యొక్క పేరు కూడా మనము మనసులో రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కోసంగా మీరు ఏ కారణం కోసంగా ఈ చీబాల్ని మీరు వాళ్ళకి హీలింగ్ కోసం పంపిస్తున్నారు అన్నటువంటి ఆ కారణాన్ని కూడా కాంతికి చీబాల్కి మనం చెప్పుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఈ చీబాల్కి మనము ఆ ప్రోగ్రామింగ్ చెప్పుకుంటామో థ్యాంక్స్ టు దిస్ చీబాల్ ఎనర్జీ అండ్ ఇది నేను పలానా వ్యక్తి కోసంగా నేను ఇది పంపించదలుచుకుంటున్నాను, డైవర్ట్ చేయదలుచుకుంటున్నాను. ప్లీజ్ గో అండ్ హీల్ దట్ పర్సన్. సో ఈ విధంగా మనం చెప్పుకొని ఆ వ్యక్తిలో ఏది నయమవ్వాలని మనం అనుకుంటున్నామో అతని తలనొప్పిని క్యూర్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ద చీబాల్ అతని తలనొప్పిని నయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఈ ఎనర్జీ బాల్ని మనం తయారు చేసిన తర్వాత అవతల వాళ్ళకి ఎలాగ పంపించాలి అని అంటే మనము 2 దోసిళ్ళలో ఆ కాంతి బాల్ని ఇలా పట్టుకున్నట్టుగా మనము బాల్ని మనం ఇంతవరకు ఇలాగ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని దగ్గరికి తీసుకునేసి వచ్చేసేసి ఒక గోళాకార ఆకృతిలో ఉన్నటువంటి చీబాలు మన 2 చేతుల్లో కూడా అరచేతుల్లో కూడా ఉన్నట్టుగా మనం విజువలైజ్ చేసుకునేసేసి ఈ కాంతి బాల్ని వాళ్ళకి ఆ పర్సన్ ఎవరి కోసమైతే మనము ఈ కాంతి బాల్ని తయారు చేసామో, ఈ చీబాల్ని తయారు చేసామో ఆ పర్సన్ని మన ఎదుటుగా వచ్చి కూర్చున్నట్టుగా మనం విజువలైజ్ చేసుకునేసేసి ఈ చీబాల్ని మనం ఎవరిని ఏమీ టచ్ చేయనక్కర్లేదు. ఇక్కడి నుంచి ఇది మనకి హార్ట్ ప్రదేశానికి తీసుకునేసి వచ్చి మనము దీన్ని బెలూన్లో గాలి ఊదినట్టుగా అనేసి వాళ్ళ తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు ఈ కాంతి బాల్ని మనము ఊదాలన్నమాట. ఊదినప్పుడు ఆ కాంతి బాలు వాళ్ళ తల మీద నుంచి నెమ్మదిగా రొటేట్ అవుతున్నట్టుగా అలా స్లోగా వెళ్తూ ఉన్నట్టుగా వాళ్ళ పాదాల దాకా చేరిపోయేసి వాళ్ళ శరీరంలో అంతా నిండిపోయినట్టుగా మనం విజువలైజ్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకోనక్కర్లేదు, మనం ఇచ్చేటువంటి రేకీ ప్రాక్టీషనరు అలా విజువలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు, ద సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ హ్యాండ్స్లోకి మనం చీబాల్ని మనం తయారు చేసుకున్నామో ఈ చీబాల్కి ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత పలానా వ్యక్తి పేరు చెప్పుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎదురుగా కూర్చున్నాడు అనుకోండి, మనం అతని తల మీద నుంచి అతనికి నెమ్మదిగా అతని తల భాగం మీద నుంచి మొత్తం రొటేట్ చేసుకుంటూ చేతులు 2 లూజ్ చేసుకుంటూ ఫ్రీగా ఎనర్జీని అంతా కూడా అతని కాళ్ళ భాగం వరకు వచ్చినట్టుగా 3 టైమ్స్ ఈ విధంగా మనం చేయొచ్చు. ఈ ఎనర్జీ బాల్ని 3 టైమ్స్ మనం తయారు చేసుకోవటము, ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం మళ్ళీ తీసుకోవటము, మళ్ళీ విజువలైజ్ చేసుకోవటము, మళ్ళీ అతని లోపలంతా కూడా అతను లేదా ఆమె లోపలంతా కూడా ఈ ఎనర్జీని స్ప్రెడ్ చేయటము, మళ్ళీ థర్డ్ టైం. ఇలా 3 టైమ్స్ చేసిన తర్వాత వాళ్ళకి 4 వైపులా మనం చోకురే సింబల్స్ పెట్టేసేసి ఫ్రంట్, బ్యాక్ సైడ్, 2 సైడ్స్, అరికాళ్ళ కింద, తలపై భాగాన పెట్టేసేసి ఈ ఎనర్జీ వాళ్ళకి ఎన్ని రోజులు రోజు మీకు టైం అంతా మీరు వాళ్ళ కోసం వెచ్చించి ప్రతిరోజు మీరు ఆ చీబాల్ని పంపించలేరు కాబట్టి దానిలోనే ఆ చీబాల్కే ప్రోగ్రామింగ్ చేయాలి. వీళ్ళతోటి ఈ ఎనర్జీ 3 డేస్ ఉండుగాక వాళ్ళు ఏ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నారో వాళ్ళకి నయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మనకి క్లారిటీ వచ్చేలాగా మనము ఆ ప్రోగ్రామింగ్ చేసేసి 2 డేసా 1 డేనా 24 అవర్స్ కోసం కూడా చెయ్యొచ్చు, 3 డేస్ కోసం చెయ్యొచ్చు, 1 వీక్ కోసం కూడా చెయ్యొచ్చు. ప్రోగ్రామింగ్ చేసేదాన్ని బట్టి ఎంత మీరు డెడికేటెడ్గా యొక్క చీబాల్ని మనం తయారు చేస్తున్నాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక తలనొప్పి అన్నారనుకోండి, 3 డేస్ కోసంగా మనం పెట్టి ఆ 3 డేస్ ఆ ఎనర్జీస్ అంతా కూడా ఆ వ్యక్తికి వెళ్ళి అతని యొక్క తలనొప్పిని నయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని ఒక సంకల్పం పెట్టేసేసి కన్నా ఆ కాంతి బాల్ని మనం వాళ్ళకి అలాగా ఆ ఎనర్జీని అంతా కూడా వాళ్ళ బాడీ మొత్తం అంతా కూడా అలా ఫ్లో చేసామనుకోండి ఈ చీబాల్ ఎనర్జీ తోటి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనమాట. రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మనం ఈ చౌకురే సింబల్స్ పెట్టేసేసి లాక్ అని చెప్పుకున్నాము అని అంటే వాళ్ళ చుట్టూరుతా ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేసేసి మనం ఆల్రెడీ చీబాల్ ఎనర్జీని పంపించున్నాం కాబట్టి ఆ చీబాల్ ఎనర్జీ లోపల ఉండి నయం చేయడానికి కోసంగా ఈ చౌకురే సింబల్స్ తోటి లాక్ చేసేస్తామన్నమాట. మనం ఈ విధంగా ఒకరి తలనొప్పి అయితే తలకి, నడుము నొప్పి అయితే నడుము దగ్గరికి, కాళ్ళ నొప్పి అయితే కాళ్ళ దగ్గరికి, ఈ విధంగా ఈ చీబాల్ ఎనర్జీని మనం యూజ్ చేసుకోవచ్చు. సరే, అన్ని రోగాలకైనా రేకి అని అంటే నో, అసలుకి రోగాలకనే కాదు, ఇది లిటరల్లీ స్పిరిచువల్ ఎనర్జీ.
ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అని అంటే నీకు స్పిరిచువాలిటీకి కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడేటువంటి ఎనర్జీ. మరి ఈ ఎనర్జీతోటే మనం స్పిరిచువల్కి కనెక్ట్ అవుతున్నాము అని చెప్పనన్నప్పుడు ఒక సత్సంకల్పం ద్వారా ఒక వ్యక్తికి నయం అవ్వడానికి కోసం ఒక మంచి సంకల్పం పెట్టుకునేసేసి అతనికి పంపించవచ్చు. అయితే ఇక్కడ ఆ వ్యక్తికి ఆ చీబాల్ ఎనర్జీ అనేటువంటిది రీచ్ అయ్యేసేసి అతను కొన్ని రోజుల తర్వాత ఆధ్యాత్మికతలోకి రావడం మొదలవుతుంది. ఎందుకు అనంటే దైవ కాంతి పోయి ఎక్కడైతే టచ్ అవుతుందో, ఎక్కడైతే అది విస్తరించబడుతుందో అక్కడ ఆ వ్యక్తిలో చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇదే ఈ చీబాల్ని మనము దేనికి ఉపయోగించుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మనకి ఆఫీస్ వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, ఎంతోమంది ఎన్నో రకాల ఎనర్జీస్ తోటి, ఎన్నో రకాల బ్యాడ్ ఆరాస్ తోటి, గుడ్ ఆరాస్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అంతా మిక్స్డ్గా ఉంటారు. కాబట్టి సో మనం వెళ్ళే ముందే రేకీని ఇన్వోక్ చేసుకున్న తర్వాత, తన చుట్టూరుతో ఒక ప్రొటెక్షన్ షీల్డ్ వేసేసుకున్న తర్వాత రేకీ బాల్ని తయారు చేసుకునేసేసి ఆఫీస్లో ఎవరెవరు వ్యక్తులు పనిచేస్తున్నారు అని గుర్తుంటుంది కదా, వాళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీ బాల్ని తీసుకెళ్ళేసేసి అక్కడికి పంపించినట్టుగా విజువలైజ్ చేసుకునేసేసి ఆ కాంతి చీబాల్లో నుంచి కాంతి అంతా కూడా మొత్తం ఈ ఆఫీస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతున్నది అన్నటువంటి విజువలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాస్కి చిటపటలాడే బాస్ ఉంటాడు, లేదా ఇరిటేట్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరైనా సరే అన్నిటికీ కూడా ఈ ఎనర్జీని మనం వాడుకోవచ్చు. ఎప్పుడైతే ఈ కాంతి బాల్ తోటి మనం తయారు చేసి ఆ ఎనర్జీని మనము ఆఫీస్లో అంతా కూడా స్ప్రెడ్ చేసేసామో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది అక్కడ రావడం మొదలవుతుంది. సో ఎప్పుడు మనకి ఎలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందో, మనకి ఏ కార్నర్స్లో ఇబ్బందిగా అనిపిస్తుంటుందో ఆ కార్నర్స్లో అంతా కూడా మనం చీబాల్ ఎనర్జీని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఓకే, అది కూడా మనం ఏం చేయొచ్చు, ప్రోగ్రామింగ్ చేసేయచ్చు. ప్రతిరోజు పంపించాలంటే కష్టం కదా, మనకి ఎక్స్పైరీ డేట్ పెడతాం కదా మనము కొన్ని వస్తువులకి. కొన్ని కొనుక్కోవాలి అని అంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఇది 6 months వాడచ్చు, ఇది 2 months వాడచ్చు, ఇది 15 days లోపల వాడచ్చు అనేటువంటిది, ఇట్లా ఎక్స్పైరీ డేట్స్ అనేటువంటివి పెడుతూ ఉంటారు కదా. అదే విధంగా దీనికి కాంతికి అనేటువంటిది ఎక్స్పైరీ ఏమీ ఉండదు. కాకపోతే మనం ప్రోగ్రామింగ్ చేసి ఆ కాంతిని అక్కడికి పంపిస్తే ఇది ఇన్ని రోజుల వరకు, 7 days వరకు, 5 days వరకు ఈ విధంగా వాళ్ళకి మనము ఆ ప్రదేశానికి మనము ప్రోగ్రామింగ్ చేసి పంపేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దేనికి వాడుకోవచ్చు అంటే, ఒకటి చెప్పాను హెల్త్కి వాడుకోవచ్చు అనేసి, ఇంకొకటి మన జాబ్స్ ఇలాంటి వీటి కోసం పంపించుకోవచ్చు, ఇంకొకటి ప్రమోషన్స్ కోసం పంపించుకోవచ్చు. అది ఎవరు సోర్సు, ఎక్కడి నుంచి నాకు ప్రమోషన్ రావాలి, ఎవరు గ్రాంట్ చేస్తే నాకు ప్రమోషన్ రావాలి, ఆ వ్యక్తికి కూడా మనము ఈ చీబాల్ని పంపించవచ్చు. సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట. చోకూరే, సెహకి, హన్షజెషనైన్ అండ్ దైక్యమ్యో, ఈ 4 సింబల్స్ వేసుకున్న తర్వాత ఈ ఎనర్జీ బాల్ని, చీబాల్ని తయారు చేసేసి ప్రోగ్రామింగ్ చేయండి. ఫస్ట్ పలానా విషయాని కోసంగా ఈ చీబాల్ని నేను తయారు చేసుకుంటున్నాను, ఇన్ని రోజుల కోసంగా ఈ చీబాల్ని నేను ప్రోగ్రామింగ్ చేస్తున్నాను అని మనసులో మనకి ఆ అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. ఇది నెక్స్ట్ మన హైవేలో వెళ్తూ ఉన్నాము. హైవేలో వెళ్ళేటప్పుడు కూడా మన కారులో ఒక బంతో బాలో వేసుకొని వెళ్ళినట్టుగా కారు మొత్తానికి కూడా ఈ చీబాల్నంతా కూడా కారు మీద అంతా కూడా స్ప్రెడ్ చేసినట్టుగా వేయచ్చు. అండ్ కారు లోపల కూడా మనం అందులో పెట్టుకోవచ్చు. మనకి సేఫ్టీ కోసంగా, అంటే ప్రమాదాలు జరగకుండా మనం జాగ్రత్త పడడానికి కోసం కూడా ఈ కాంతి బాల్ని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత రిలేషన్స్లో స్పాయిల్డ్ రిలేషన్స్ ఉంటాయి కదా, డ్రైన్ అయిపోయినటువంటి రిలేషన్స్ కూడా మీరు మళ్ళీ దాన్ని మెరుగుపడాలి అనుకుంటే యూ కెన్ ప్రోగ్రామ్ దట్ చీబాల్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామినేషన్ పీరియడ్ ఉంటుంది, లేదా ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి సమయాలు ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ టైంలో కూడా వాళ్ళు వెళ్ళే ముందే మనం ఆ కాంతి బాల్ని మనం తయారు చేసేసి ఆ సింబల్స్ వేసుకొని రేకీని ఇన్వోక్ చేసుకున్న తర్వాత మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ చేసుకొని ఈ ఉద్యోగము మనకి పక్కా అయిపోవాలి, మనకి మన అమ్మాయికో, అబ్బాయికో, మా బ్రదర్కో, మా సిస్టర్కో, మా హస్బెండ్కో, నాకో ఈ జాబు నాకు కన్ఫర్మ్ అవ్వాలి, ఇంత శాలరీ తోటి అంత ప్రోగ్రామింగ్ జరగాలన్నమాట. ఆ కాంతి బాల్లో మనకి ప్రోగ్రామింగ్ జరగాలి. ఆ ప్రోగ్రామింగ్ జరిగిన తర్వాత మనం ఆ కాంతి బాల్ని మనం ఏం చేయాలి అంటే, మనం ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నామో మనకి ఆ ముందు ఆ ప్లేస్ మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు,
జస్ట్ ఒక ప్రదేశాన్ని విజువలైజ్ చేసుకోండి. మీరు ఇంటర్వ్యూ కాబడుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఆ కాంతి బాల్ని అక్కడికి పంపించేసి అంతా కూడా నాకు పాజిటివ్ రిజల్ట్స్ తెచ్చేలాగానే ఈ కాంతి బాల్ని నేను తయారు చేసుకుంటున్నాను. ఈ ఉద్యోగం నాకే దక్కేలాగా, శాలరీ కూడా నేను అనుకున్నంత దొరికేలాగా, దీనికి ఎవరు కాంపిటీషన్ లేకుండా ఉండాలి అని అనుకునేసేసి చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ లేదా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్, ఏదర్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే రేకీ మాస్టర్స్ ఉంటారో వాళ్ళు ఈ కాంతి బాల్ని తయారు చేసేసి ప్రోగ్రామింగ్ చేసేసి ఆ పిల్లలకి వాళ్ళు వేయచ్చు. వాళ్ళ స్కూల్కి కూడా ఎనర్జీ పంపించచ్చు. లేదా ఇతర పిల్లలు వీళ్ళని టీజ్ చేస్తున్నారు, ఇబ్బంది పాలవుతున్నారు, అలాంటప్పుడు కూడా ఈ కాంతి బాల్ని, ఈ చీ బాల్ అనేటువంటి దాన్ని మనం తయారు చేసేసి సేమ్ లైక్ బిఫోర్ మనము రేకి ఇన్వోక్ చేసుకోవటము, ఈ సింబల్స్ అన్నీ వేసుకోవటము, 3 లెవెల్స్ సింబల్స్ అన్నీ వేసుకోవటము, తర్వాత మనము దానికి ప్రోగ్రామింగ్ చేయటము. నా పిల్లలు సేఫ్గా ఉన్నారు, నా హస్బెండ్ బయటకు వెళ్ళాడు సేఫ్గా ఉన్నారు, నా వైఫ్ టూర్కి వెళ్ళింది వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ యొక్క కాంతి బాల్ని నేను ఆమె దాకా నేను చేరవేస్తున్నాను. సో నా ఫ్రెండ్ లేకపోతే నా రిలేటివ్, ఇంకా దేనికైనా సరే మన ఇంట్లో పనిచేసేటువంటి మెయిడ్ ఉంటుంది, ఆ మెయిడ్కి కూడా హెల్త్ బాగోలేదు అంటే మనకే కదా ఇబ్బంది. సో ఇక్కడ ప్రేమతోటి, కరుణతోటి మనం ఈ కాంతి బాల్ని తయారు చేసి ఆమెకి కూడా పంపించవచ్చు. ఇట్లా ఒక విషయానికని కాదు, మనం ప్రతి యాంగిల్లో కూడా మనం ఈ చీ బాల్ అనేటువంటిది వాడుకోవచ్చు. సో దీని ప్రొసీజర్ మాత్రం ఇది. దిస్ ఈజ్ నాట్ అవర్ పాకెట్ ఎనర్జీ అని చెప్పని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన శరీరంలో ఎనర్జీని మనం అంతా లాగేసి ఈ కాంతి బాల్ని తయారు చేయము. ఎంత డీపర్గా మనం విజువలైజ్ చేసుకుంటే అంత చక్కగా ఈ యొక్క చీ బాల్ అనేటువంటిది బరువైపోతూ ఉంటుంది హ్యాండ్స్. ఇప్పుడు ఇది క్రిస్టల్ బాల్ అనుకోండి, ఇంత బరువుగా తయారైపోయింది, ఇలా కృంగిపోతున్నాము అని చెప్పన్నటువంటి ఎక్స్పీరియన్స్ రావాలి, ఎంత డెడికేటెడ్గా చెయ్యాలన్నమాట. ఓకే, సో ఇన్ని విధాలుగా మనము ఈ చీ బాల్ని వాడుకోవచ్చు. ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఏదో సర్జరీ చేయాలి అనుకున్నారు. సో అది టెన్షన్ పడేదానికంటే కూడా మనము రేకీ ప్రాక్టీషనర్స్ అయితే ఏం చేస్తారు అంటే ఈ రేకీని ఇన్వోక్ చేసుకోవటము, ఈ సింబల్స్ అన్నీ వేసుకోవటము, ఆ సర్జరీ రూములో డాక్టర్కి ఎవరెవరైతే సిస్టర్స్ వస్తారో వాళ్ళ పేర్లు కూడా తెలియక్కర్లేదు మనకి. దేనికోసంగా సర్జరీ చేస్తున్నారో ఆ అవయవ భాగంలో అంతా కూడా ఈ కాంతి పుంజాన్ని, ఈ యొక్క చీ బాల్ ఎనర్జీని అక్కడ ఆ సర్జరీ జరిగే రూమ్లో అంతా డాక్టర్కి, సిస్టర్స్కి, ఈ పేషెంట్కి ఆ రూమ్లో అంతా కూడా స్ప్రెడ్ చేయటము అనేటువంటిది చేయొచ్చు. మనము దేనికోసంగానైనా చేయొచ్చు. మన హెల్త్లు బాగు చేసుకోవడానికి చేసుకోవచ్చు. మనం అనుకున్నటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ కోసంగా మనం ఈ చీ బాల్ ఎనర్జీని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యారేజ్ కావాలి అని అంటే కూడా ఈ కాంతి బాల్లో, ఈ చీ బాల్లో మనము విజువలైజ్ చేసుకొని ఎటువంటి అమ్మాయి కావాలి, ఎటువంటి అబ్బాయి కావాలి, నాకు కావలసినటువంటి లక్షణాలు కలిగిన అమ్మాయిని నేను ప్రోగ్రామింగ్ చేసుకుని ఈ యొక్క రేకి చీ బాల్ లోపల నేను ప్రోగ్రామింగ్ చేసుకున్న తర్వాత ఆ ఎనర్జీని అంతా చుట్టూర్తా కూడా వ్యాపింప చేసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మనం కోరుకున్న విధంగా అటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి వ్యక్తి మన జీవితంలోకి ఆకర్షింపబడుతూ ఉంటారన్నమాట. ద లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకున్నాం కదా. ఇన్ కేస్ ఒక నెగటివ్ వ్యక్తులు వస్తూ ఉంటారు చూడండి ఇంటికి, లేదా మనకి బయట తారసపడుతూ ఉంటారు, ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారు, నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు, నెగటివ్గా ఫైట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇరిటేటింగ్ తెప్పించేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళల్లో బాగా నెగటివిటీ పేరుకొని పోయినప్పుడు వాళ్ళు ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ బియాండ్ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ స్థితికి మనము ముందుగానే పలానా వ్యక్తి ఇలా నెగటివ్ పర్సను, బాబోయ్ ఈ వ్యక్తి నాకు ఇంటికి వస్తున్నాడా, లేకపోతే నేను ఇతన్ని కలవాలా, ఇంకా తప్పదా అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చీ బాల్ అనేటువంటి దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో మన ఇంటి వాస్తుని కాపాడుకోవడానికి కూడా ఈ కాంతి బాల్ని మన ఇంట్లో చుట్టూరుతా స్ప్రెడ్ చేయొచ్చు, బయట చుట్టూరుతా స్ప్రెడ్ చేయొచ్చు. సో మెనీ వేస్ మనకి ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా మనం వాడుకోవచ్చు. ఒక కమ్యూనిటీలో నాకు పరపతి పెరగాలి అంటే కూడా ఆ కమ్యూనిటీని అంతా కూడా విజువలైజ్ చేసేసుకునేసేసి ఎంత పెద్ద పని మీద నీవు ఆ ప్రోగ్రామింగ్ చేస్తున్నావు చీ బాల్ని అనే దాన్ని బట్టి నువ్వు అంత డెడికేటెడ్గా కూర్చొనేసేసి హ్యాండ్స్ రబ్ చేసుకోవటం ద్వారా ఇలా కొన్ని మూమెంట్స్ ద్వారా మనకి ఏంటంటే మధ్యలో ఒక బెలూనే ఊదేసినటువంటి ఒక బెలూనే ఉంటే మనకి మధ్యలో ఎలా ఉంటుంది, చేతులు రెండు కలిసిపోవు కదా, ఇలా గ్యాప్ తోటి మధ్యలో బాల్ ఉంది అనుకున్నట్టుగా ఇలా మనం విజువలైజ్ చేసుకోవటం మూలాన ఏమవుతుంది అని అంటే ఆ కాంతి బాల్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చేసి చూడండి. ఈ వీడియోని చూస్తూ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద చీ బాల్
ఎనర్జీ. అండ్ దీన్నే చీబాల్ అంటారు, ఎనర్జీ బాల్ అంటారు, రేకీ బాల్ అంటారు, రకరకాలుగా అంటూ ఉంటారు. ఏదన్నా కానీ ఆ దైవశక్తి ద్వారా తయారు చేయబడినటువంటి కాంతి బాల్ అనమాట ఇది. ఎవరైనా రేకీ నేర్చుకోవాలి అనుకుంటే, రేకీ టిప్స్ తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ వీ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.